దాకా ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఈ ఇందాపూర్ డైరీ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకుని ఉంది అధ్యక్ష. ఎప్పుడైతే మేము బహిర్గతంగా వచ్చి ఇదంతా ఆర్థిక కుంభకోణం అని చెప్పినామో వెంటనే హెరిటేజ్ యూనిట్లో ఫిబ్రవరి 15వ తారీఖున ఆ ఇందాపూర్ డైరీని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చింది అధ్యక్ష. ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది అధ్యక్ష? ఈ విషయాలన్నీ బయటపడడం వల్ల ఈ వాళ్ళ సొంత వెబ్సైట్లో అంటే ఈ హెరిటేజ్ అనేది చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఈ హెరిటేజ్ డైరీలో ఈ మార్పు జరిగింది అధ్యక్ష. తీసేస్తే హెరిటేజ్ కి హిందూపూర్కి ఉన్న సంబంధాలు తెగిపోతాయి అధ్యక్ష. ఒక పరిశ్రమ కలిసి ఉందంటే, కలిసి వ్యాపారం చేస్తుందంటే వెబ్సైట్ లో తీస్తే అయిపోతుందా? ఒక్క ఆధారం తండి, ఒక్క ఆధారం. ఏదైతే వీళ్ళు కల్తీ నెయ్యి అని చెప్తా ఉన్నారు, ఆ కల్తీ నెయ్యి ఏఆర్ డైరీ సప్లై చేస్తుందంటా ఉన్నారు. ఆ ఏఆర్ డైరీ ఫస్ట్ ట్యాంకర్ ఇచ్చింది వేల ప్రభుత్వాలని అధ్యక్ష. కల్తీ నెయ్యి అని చెప్పింది కూడా వేల ప్రభుత్వాలు వచ్చిన ట్యాంకర్లు అధ్యక్ష. ఆ కల్తీ నెయ్యి వెనక్కి వెళ్ళి వైష్ణవి డైరీ పేరుతో వెనక్కి వస్తే మరలా తీసుకొని కలిపింది వీళ్ళే అధ్యక్ష. ఆ వైష్ణవి డైరీ సంఘం డైరీకి సంబంధం ఉన్నట్టుగా సాక్ష్యం చూపించాను అధ్యక్ష. ఆ సంఘం డైరీ వేల నాయకులు ధూళిపాల నరేంద్ర గారు అధ్యక్ష. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, వైఎస్ఆర్సీపీకి ఏ సంబంధం? ఆ కల్తీ నెయ్యి ఎవరి హయాంలో వచ్చింది? ఆ కల్తీ ట్యాంకర్ ఎవరి హయాంలో వచ్చింది? వెనక్కి వెళ్ళినటువంటి ఆ ట్యాంకర్ మళ్ళా ఎవరి ఒత్తిడితో పైకి వచ్చింది? ఎవరి ఒత్తిడితో వాళ్ళు తీసుకున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సిబిఐ ఛార్జ్ షీట్ గురించి మాట్లాడదాం అధ్యక్ష. సిబిఐ ఛార్జ్ షీట్ కాపీస్ నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. పేజ్ నెంబర్ 209, 210 సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశం అధ్యక్ష. నేను మీకు చదివి వినిపిస్తాను అధ్యక్ష, ఒక్క నిమిషం. The results suggest that this samples of ghee from TTD mainly contains vegetable oils and fats of plant origin, and the possibility of presence of fat from animal origin appears very, very less and very, very low, not detected అని వచ్చిందంటే అధ్యక్ష. అంటే ఎనిమల్ ఫ్యాట్ ఉండడానికి అవకాశాలు లేవని చెప్పి సిబిఐ ఒకవేళ ఉన్నది మీదే అధ్యక్ష, ఒకవేళ ఉన్నది మీదే అధ్యక్ష. అన్న మీరు ఇది సిబిఐ ఛార్జ్ షీట్ అధ్యక్ష. సిబిఐ ఛార్జ్ షీట్ లో క్లియర్ గా దాంట్లో ఎట్లాంటి ఎనిమల్ ఫ్యాట్స్ లేవని చెప్తే మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా వాళ్ళు ఒకవేళ కల్తీ జరుగుంటే ఎవరి టైంలో కల్తీ జరిగింది అధ్యక్ష? వీళ్ళ టైంలో జరిగింది. అదేవిధంగా ఇందాక మంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, పేజ్ నెంబర్ 35 అని. పేజ్ నెంబర్ 35 కూడా ఉంది అధ్యక్ష. పేజ్ నెంబర్ 35 లో ఏముంది అధ్యక్ష? సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎవరైనా కూడా ఒక ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వాలి అధ్యక్ష. వీళ్ళ జిఎం టిటిడి జిఎం మురళీకృష్ణ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ కంప్లైంట్లో ఏం రాశారు? ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం దీంట్లో సంథింగ్ ఎనిమల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి, మీరు విచారణ చేయించండి అని చెప్పి రాశారు అధ్యక్ష. సిబిఐ దాన్ని మెన్షన్ చేసి ఫైనల్ రిపోర్ట్లో దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ లేదని చెప్పింది. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్, ఆ కంప్లైంట్ ని సిబిఐ మెన్షన్ చేస్తే అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు. అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు అధ్యక్ష. అది సిబిఐ రిపోర్ట్ కాదు, మీ జిఎం మురళీకృష్ణ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్నటువంటి అంశమే